సో ఇప్పుడు పబ్లిసిటీ అనగానే నాకు అంటే మొదటి నుంచి ఫాలో అయ్యేది ఒకటి వచ్చింది. లేటెస్ట్గా బుక్ ఫేర్ జరిగింది సార్, హైదరాబాద్ బుక్ ఫేర్. సో నేను యాక్చువల్లీ ఐ నో దట్ యువర్ అన్ అవైడ్ బుక్ రీడర్, చాలా నవల్స్ మీరు చదువుతారు అని తెలుసు. అండ్ ఫౌంటైన్ హెడ్ అండ్ అట్లాస్ రగ్గిడ్ కూడా మీరు వెనక మాట రాసి ఇచ్చారు, నేను బుక్ కొనుక్కున్నప్పుడు చదివాను. నేను మీ సినిమాలు ఇంత వ్యత్యాసంగా కెమెరా యాంగిల్స్ మాత్రమే కాదు, ఆ యొక్క డైలాగ్స్ అవ్వచ్చు, డిక్షన్ అవ్వచ్చు, అండ్ ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది ప్రతి క్యారెక్టర్ బిహేవియర్లోనూ కూడా. మీ స్క్రిప్టింగే ఆ స్టైల్లో ఉంటుంది. నావల్స్ ఎక్కువ చదవడం వల్ల వాటి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అంతవరకు ఉంది, పుస్తకపట్నం మీద అంటే యూ రెడ్ స్టీఫెన్ కింగ్, ఈవెన్ దో యూ రెడ్ మల్లాది వెంకటకృష్ణమూర్తి నావల్స్, and what makes you see the books I will contribute almost I'll give credit to books. Maybe 90% of my personality I think I'm sure is developed from books. Yeah, not so much from cinema. బుక్స్లో సీన్స్ ఉంటాయి కదా సార్, కొన్ని సీన్స్ లిటరల్లీ ఎలా ఉంటాయంటే చాలా ఎంగేజింగ్ ఉంటాయి. అది బుక్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమా తీసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది రాకపోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళు చదివేటప్పుడు వాళ్ళ దృక్కోణం మారుతూ ఉంటుంది మైండ్లో. ఒక్కొక్కరు చదివేటప్పుడు ఒక్కొక్క సీన్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్లేవర్స్ మారుతూ. ఒక నవల్ని కానీ అడాప్ట్ చేస్తే కనుక సినిమా కింద అది పరిధిల వరకే వస్తుంది అనేది ఒకటి ఉంది. కానీ దానివల్ల నవల్ సేల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సైకో నవల విపరీతంగా కొన్నారు కేవలం సినిమా హిట్ అయినందుకు. ఆ తర్వాత కొత్త పాఠకులు ఏర్పడ్డారు. అండ్ నవల్ చదివిన వాళ్ళు అసలు ఎలా తీసేటో చూద్దామని, అంటే మ్యూచువల్ ఇది ఉంది కదా, నవల వల్ల సినిమాకి హెల్ప్ అయ్యి, సినిమా వల్ల నవలకి హెల్ప్ అయ్యి. సో మీరు కూడా ఏంటంటే ఎక్కువ పుస్తకాలు చదువుతారు. ఐ థింక్ దట్ ఈస్ ఏ నోషన్. ఇప్పుడు చాలాసార్లు నవల చదివిన వాళ్ళకి సినిమా నచ్చదు యాక్చువల్గా, మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే నవల చదివినప్పుడు అతను ఇమాజిన్ చేసుకున్నది ఒక్కొక్కసారి సినిమాలో ఉండకపోవచ్చు. అది క్యారెక్టరైజేషన్స్ అవ్వచ్చు, తీసిన విధానం అవ్వచ్చు, ఎలా దేన్ని హైలైట్ చేసాడు సినిమాటిక్గా అనే దాని మీద. నాకు తెలిసి గాడ్ ఫాదర్ ఒకటి తప్పిస్తే ఏ సినిమా కూడా నవల ఎంత బాగుందో సినిమా అంత బాగుంది అనేది దానికి ఎగ్జార్సిస్ట్ విలియం పీటర్ బ్యాట్లీకి. మిగతా దీనికి కూడా ఐ డోంట్ థింక్ ద నావెల్ ఫిలిం డిడ్ జస్టిస్ టు ద నావెల్. ఎక్కడో ఆ దృశ్యంలో కొంచెం తీసే విధానంలో ఆ సెట్ ప్రాపర్టీస్లోనే డిఫరెన్స్ వస్తుంది కదండి. అంటే ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు నావెల్ చదువుతున్నప్పుడు మీ ఇమాజినేషన్ ఉంటుంది అంతా. మీరు చదువుతున్నప్పుడు మీరు కంటెంట్ చదువుతున్నారు, ఆ సెట్టింగ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాడు అనే ఒక ఆలోచన అనేది ప్రతి రీడర్కి మారుతుంది. అది అప్పుడు వాళ్ళందరికీ సినిమా అనేది మీ ఇమాజినేషన్ కాదు, వాళ్ళు చూపెట్టేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఉన్న ఇమాజినేషన్లో ఒక కామన్గా మ్యాచ్ అవడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అది నవల క్లిక్ అయిన తర్వాత సినిమా ఆడకపోయినా కానీ సినిమా చూసిన వాళ్ళు బుక్ను కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సినిమా నేను ఎప్పుడు చేయలేదు. సినిమా చూసిన తర్వాత పుస్తకం కొని చదవటం నేనైతే చేయలేదు ఇప్పుడు. ఓకే, గాడ్ ఫాదర్ గురించి తెలియని వాళ్ళు, గాడ్ ఫాదర్ నేను ముందు చదివాను, బుక్ చదివాను. ఈవెన్ జాస్ ఆల్సో ముందు బుక్ చదివాను. జాస్ 1 and 2 ఆ నవల్స్లో చాలా సీన్స్ ఇప్పుడు సినిమాలో 2 గంటలు తీస్తాం సార్. నవల్లో అలా కాకుండా ఎన్ని పేజెస్ అని ఉంటుంది కదా. సో ఆ లేని సీన్స్ చదువుదాం అన్న ఎక్సైట్మెంట్ తోటి కొన్ని ఛాన్స్ ఉంటుంది కదా ప్రేక్షకుడు. అవ్వచ్చు, కానీ నేనైతే చూడలేదు. సినిమా నచ్చిన తర్వాత నవల్ కొని చదవడం అనే ఇన్సిడెంట్ నేనైతే వినలేదు ఇంతవరకు. కొత్త పాఠకులు సినిమా వల్ల ఏర్పడుతూ ఉంటారు. అవ్వచ్చు, నాకు తెలియదు అంటున్నా. అది ఎవరైనా ఇవన్నీ చేయొచ్చు, అది నాకు తెలియదు. డిపెండ్స్. అంటే మీరు పబ్లిసిటీ స్టంట్స్ ఎన్నో చేస్తారు కదా. ఈ సైడ్ మీ సత్య స్క్రిప్ట్ని కూడా ఒక జర్నలిస్ట్ బుక్ కింద వేద్దామని అడిగినప్పుడు సత్య స్క్రిప్ట్ లేకుండా తీసేన్నారు మీరు. అవును, కరెక్ట్. ఈజీ, అది నిజమేనా? అదే అంత ఐకానిక్ ఫిల్మ్ని స్క్రిప్ట్ లేకుండా అనేది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అంటే స్క్రిప్ట్ అంటే ఏంటి ఫైనల్గా ఇట్ ఈస్ అబౌట్, ఇప్పుడు మీకు స్టోరీ తెలుసు, మీ క్యారెక్టర్స్ తెలుసు, ఈ పర్టికులర్ సీన్లో ఏం మాట్లాడుకోవాలి అనేది కూడా తెలుసు. అప్పుడు యాక్టర్స్కి చెప్పేసి వాళ్ళ డైలాగులు వాళ్ళని చెప్పాను. అందుకని మీకు అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సెంట్స్, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్, చాలాసార్లు సత్యాలో అవతల యాక్టర్ ఏం ఆడబోతున్నాడో అవతల యాక్టర్ తెలియదు, అలా తీసాం కొన్ని సీన్స్. అప్పుడు ఆ స్పాంటేనియస్లో చాలా అథెంటిక్ రియలిజం వచ్చింది దానివల్ల. బీకు క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని ఆ పర్టికులర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయించడం అవ్వచ్చు, యాక్సెంట్ అవ్వచ్చు, పర్టికులర్ కాస్ట్యూమ్ డిజైనర్ లేడు సత్యకి. ప్రతి క్యారెక్టరు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ బీకు మాత్రమే మనోజ్ వాజ్పేయి తనే వెళ్ళి తనకు అనిపించిన బట్టలు కొనుక్కుని వచ్చాడు. కాస్ట్యూమ్ డిజైనర్ లేడు సినిమాకి. అంటే ఇది ఎలా వచ్చిందంటే సార్ స్పెక్యులేషను, ముందు హీరోగా అంటే సత్య క్యారెక్టర్గా, సారీ టు డైవర్ట్ ఫ్రమ్ యోగం టు సత్య, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మీద కొంచెం ఎగ్జాంపుల్ కింద అడగాల్సి వస్తుంది. సో ఐ జస్ట్
సత్య క్యారెక్టర్కి జేడి చక్రవర్తి కాకుండా ఫస్ట్ మనోజ్ వాజ్పేయి అవ్వడం వల్ల స్టార్టింగ్ అలా మొదలైందని విన్నాను నేను. దెన్ మీరు జేడీని పిలవడం అలా ఇస్ ఫైనల్. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సత్యకి అసలు స్క్రిప్ట్ లేదు టు స్టార్ట్ విత్. సత్య అనే క్యారెక్టర్ తోటి చేద్దాం అని అనుకుని దానికి మనోజ్కి చెప్పాను అది. కానీ నా క్యారెక్టర్స్లో క్లారిటీ వచ్చి ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు, ఈడేంటి ఆడేంటి అది వచ్చినప్పుడు, లేదు నువ్వు బిక్కు పాత్రకి నీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్పి మార్చాను. ఆ టైంలో డిసప్పాయింట్ అయ్యారంట కదా, అంటే టైటిల్ ఉంది కాబట్టి లీడ్ రోల్ అనుకున్నాడు. బట్ ఈ క్యారెక్టర్ ఇంత ఐకానిక్గా ఉంటుంది అని ఆ తర్వాత అంటే ఒక ఫంక్షన్లో ఎవరో బీకుబాయ్ అని అరిస్తే ఇట్ గివ్స్ హిమ్ హై సమ్హౌ, అదొక అవార్డ్ లాగా అనమాట. ఇప్పుడు కమింగ్ టు ది కాంటెస్ట్ ఆఫ్ స్క్రిప్ట్స్, మీరు హారర్ ఫిల్మ్స్ తీసినప్పుడు భూత్లో మ్యాక్సిమం ఎక్కువ మాంటేజ్ షాట్స్, లిఫ్ట్ షాట్స్ తోనే ఎక్కువ మేనేజ్ చేసే ఉన్నారు. ఈవెన్ దో రాత్రిలో కొన్ని సీన్స్ కూడా భూత్లో ఉంటాయి. అంటే ఫస్ట్ సినిమా రాత్రి. ఈ సింగిల్ లొకేషన్ డ్రామా అనేది చాలా రేర్గా తెలుగు సినిమా వరకు, అది హిందీ సినిమా భూత్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా డబ్బింగ్ అయింది కాబట్టి అడుగుతున్నాను నేను. సింగిల్ లొకేషన్ డ్రామాలో అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అది కొత్తది. అంటే కొత్తది అంటే ఇట్ విల్ ఎక్సైట్స్ దెమ్ టు డూ ఎన్ ఎక్స్పెరిమెంట్. బట్ సింగిల్ లొకేషన్ డ్రామాలో చేయొచ్చు అనేది మీతో స్టార్ట్ అయింది అనుకోవచ్చు తెలుగులో. సో ఒక లొకేషన్లోనే కంప్లీట్ తీసేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉన్నా కానీ, అంటే ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో, ఆ థ్రిల్లర్ జానర్లో అంటే ఇలా చేయొచ్చు అనే ఒక ఐడియాయే మీకు రాత్రి నుంచి మొదలైంది కదా, అంటే ఫస్ట్ సినిమా నుంచి మొదలైంది. ఇట్ శివ ఇస్ నాట్, రాత్రి ఈజ్ నాట్ సింగిల్ లొకేషన్. రాత్రిలో చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, బూత్లో ఒకే లొకేషన్, కౌన్లో ఒకే లొకేషన్. ఎగ్జాక్ట్లీ కౌన్కి వచ్చేసరికి సార్ సింగిల్ లొకేషన్లో ఒక సైకో థ్రిల్లర్ మీరు తీసింది. టీవీలో చెప్పే న్యూస్ కావచ్చు, సైకో తిరుగుతున్నాడు ఇంట్లోకి వస్తాడు అని భయపెట్టేలాగా న్యూస్ రావచ్చు. ముగ్గురు మనుషుల చుట్టూ ఒకే లొకేషన్లో తీసి ఇది ఉంది కదా, మీకు ఆ గ్రౌండ్ వర్క్ రావు గారు ఇల్లు అబ్బాయి టైంలో అలాగే వెంకటకృష్ణమూర్తి గారితో ఒంటరి మహిళ స్టోరీ డిస్కషన్లో వచ్చిందని విన్నాను. అది నిజమే. నేను చదవలేదు. ఒక అమ్మాయి నిద్రలో ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరు లేకుండా పోతారు అనే ఐడియా ఆయనతోటి మీరు షేర్ చేశారని. మీరు రాత్రి కథ దాన్ని బేస్ చేసుకుని రాస్తే, ఆయన మిస్టర్ నో నవల దాన్ని బేస్ చేసుకుని రాస్తారు. దట్స్ నాట్ ట్రూ. నేను ఇప్పుడు తెలుగు నావెల్స్ నుంచి నేను ఏ సినిమాలో ఏమి తీసుకోలేదు ఇప్పుడు. ఓకే, బట్ సింగిల్ లొకేషన్లో మల్టిపుల్ క్యారెక్టర్స్తో సినిమా చేశారు. సింగిల్ లొకేషన్లో సింగిల్ క్యారెక్టర్తో ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించలేదు యాజ్ అ ఫిల్మ్ మేకర్? అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అంటే వర్మగారు అనగానే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్, అట్లీస్ట్ అయితే థ్రిల్లర్ ఎలా ఉన్నా కానీ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఈవెన్ శివ అంతం ఆల్సో స్లాష్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, అంటే ఒక కిల్లర్ చుట్టూ తిరిగే డ్రామా అవ్వచ్చు. అండ్ మీరు తీసిన చాలా సినిమాలు అండర్ రేటెడ్. ఈవెన్ శబరి మీరు ప్రొడ్యూస్ చేసింది. అవును, శబరి అంటే రాముడి భక్తురాలు. అలాంటిది అడవిలో ఉన్న ఒక నక్సలైట్, ముసలి నక్సలైట్ లేడీ, చీర, కాటన్ చీర, చేతిలో గన్. చాలా సినిమాలు 100కు పైగా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళలో, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో వర్మగారిని చూసి చాలామంది వస్తున్నారు అంటే ఆ మ్యాజిక్ ఉండడం బట్టే, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు చేయడం బట్టే ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే ఫిల్మ్ మేకింగ్ నెక్స్ట్ ప్రాసెస్లో చేసి, ఈ ప్రాసెస్లో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఆఫ్టర్ 100 ఫిల్మ్స్ వాట్ నెక్స్ట్ అనే ప్రాసెస్లో ఇప్పుడు కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్నా కూడా, ఈవెన్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఈ సినిమా తీయాలి, ఇమీడియట్గా వ్యూహం అయిపోయింది కదా, సరే జానర్ మారుస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, వెంటనే శపథం అని అనౌన్స్ చేశారు. సో వ్యూహం శపథం రెండు ఒకే సినిమా 2 పార్ట్స్లో వస్తుంది. అది మొత్తం జగన్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు, సీఎం అయ్యే వరకు, సెకండ్ పార్ట్ సిబిఐ జైలు అయ్యే వరకు. సో 10 years జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం. అది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 partsగా పెట్టాం. సో దానికి రెండు ఒకే సినిమా. సినిమా రెడీ అయిపోయిందా సార్ శపథం? నెక్స్ట్ వీక్ రిలీజ్. అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్, అది కూడా సెన్సార్ పూర్తయిందండి. సో ఇప్పుడు 2వ తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10. ఎనీ డేట్? 9th. మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు, ఆర్జీవీ ఓటీ సెపరేట్. కానీ అట్ ప్రజెంట్ యూఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఓటీటీలో ఎప్పుడు వస్తాయి చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓటీలో వచ్చినప్పుడు చూడొచ్చు, మేము థియేటర్లో చూసి అంత సినిమా కాదు, అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమి ఉన్నాయి. సలార్నే సినిమాలో చాలామంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడడం మనిషి. అఫ్ కోర్స్ సలార్ ఈజ్ అ బిగ్ హిట్. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ సలార్ విత్ వ్యూహం. మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా? Not a trailer. ఇవి స్టంట్ ఇంటి ఏమి ఉండదు. ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు అంతే. ఇంకేం స్టంట్ ఏమి ఉంటుంది దాంట్లో. స్టంట్లతోటి ఏ సినిమా చూడరు ఎవరు. ఫోన్కి మీరు నైట్ కానీ దాని మీద చూసారని తెలియదు కదా. అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమిక్స్ అని మన కోసం మనం చేసుకుంటాం. దాని మూలాన్ని చూస్తారా లేదని ఎవరికి తెలియదు. యా